రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. గన్నవరం ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు గన్నవరం నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు గుట్టా రామచంద్రరావు గారి ఆశీస్సులతో, అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, అయోధ్యరామరెడ్డి గారి సహకారంతో, నా మిత్రుడు కొడాలి నాని గారి సహకారంతో, అలాగే సోదరులు శోభరత్ రెడ్డి గారు, లక్ష్మి గారు, రామచంద్రరావు గారి పాప, వీరందరి సహకారంతో కూడా ఈరోజు నేను గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫ్యాను గుర్తు మీద పోటీ చేయడం జరుగుతోంది. నేను ఇది 4వసారి ఎన్నికల్లో నిలబడటం. 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న నేను గత 3 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ బీఫారం మీద పోటీ చేయటం, ఒకసారి విజయవాడ పార్లమెంటు పోటీ చేసి పరాజయం పాలవడం, తర్వాత గన్నవరంలో 2 సార్లు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయటం, 10 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా సేవ చేయడం జరిగింది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనులు, అంటే పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన చేస్తున్న సహాయం, ఈ వర్గాలని ఆర్థిక స్వావలంబన దిశగా, అట్లాగే సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరంగా వీళ్ళందరినీ కూడా ఎంపవర్ చేసే దిశగా, అంటే ఒట్టి మాటలు చెప్పటం, పేపర్ల మీద రాయటం కాకుండా నిజంగా ఈ వర్గాలన్నింటినీ కూడా ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఒక తరాన్ని బ్రహ్మాండంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టి బోధనాంశంగా ఐబీ సిలబస్ కూడా పెడతానని చెప్పి రాబోయే తరాన్ని భారతదేశానికి గర్వకారణంగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి విశేషమైన కృషిని అభినందిస్తూ, ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిగా, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయుల కొడుకుగా నేను నా సామాజిక బాధ్యతగా, అంటే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, పేద బడుగు బలహీన వర్గాలు, దిగువ మధ్యతరగతి వర్గాలు, ఇవన్నీ కూడా బాగుండాలి, వీళ్ళ పిల్లలు చదువుకోవాలి, వీళ్ళందరికీ వైద్యం అందాలి. ఎప్పుడో ఒక్కసారి ఏదైనా అనుకోని ఉపద్రవం వైద్యం రూపంలో వస్తే వాళ్ళు ఇల్లు అమ్ముకోనో, స్థలం అమ్ముకోనో, బంగారం అమ్ముకోనో, పుస్తకాలు అమ్ముకోనో వైద్యం చేయించుకోలేని పరిస్థితికి కూడా వెళ్ళిపోయే పరిస్థితి, తర్వాత ఆర్థికంగా అప్పుల పాలైపోయి కుటుంబం గడవని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి ఈ పిల్లలను చదివించడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 4 అడుగులు ముందుకేసి 1వ తరగతి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి, ఒట్టి కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునే పిల్లలే ఎందుకు ఇంగ్లీష్ చదువుకోవాలి, పేద బడుగు బలహీన వర్గాలు ఎందుకు చదువుకోకూడదు, దొరలు, పెత్తందారులు, డబ్బులున్న వాళ్ళ పిల్లలే చదువులు బాగా చదువుకోవాలా, వీళ్ళు ఎందుకు చదువుకోకూడదు, నేను చదివిస్తాననే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాలతో ఆల్రెడీ ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి టీచింగ్ స్టాఫ్ని అప్గ్రేడ్ చేస్తూ ఒక తరాన్ని ముందుకు నడిపించే కార్యక్రమం ఆయన భుజానెత్తుకున్నారు. అట్లాగే ఆసుపత్రులను కూడా డెవలప్ చేయడం. కరోనా సమయంలో మనం చూసాం, భారతదేశం మొత్తంలో కూడా
అందరూ చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు, లైట్లు వెలిగించారు, సంఘీభావాలు తెలియజేశారు. కానీ అన్ని రాష్ట్రాల్లోకి బాగా పనిచేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కరోనా కాలంలో, కష్టకాలంలో కూడా కరోనా ఉందని చెప్పకుండా ముఖ్యమంత్రి గారు పేదలు 3 పూటల ఇంట్లో భోజనం చేసేట్టు వాళ్ళకి ఏదో రకమైన సహాయం ఏదో రూపంలో చేసి చన్నీళ్ళకి వేడి నీళ్ళలాగానో, వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగానో వాళ్ళ జీవితాలు నిలబడేట్టు చేయగలిగారు. ఇది మానవ వనరుల అభివృద్ధి అంటారు. చాలామంది అంటారు రోడ్డు వేయలేదు, వంతెన కట్టలేదు అని. రోడ్డు వేస్తే మళ్ళీ 4 ఏళ్ళకి అదే రోడ్డు తిరిగి వేయాలి. వంతెన కడితే మళ్ళీ కూల్చేసి ఒక 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు మళ్ళీ ఇంకో వంతెన కట్టాలి. అదే ఓ పిల్లవాడు చదువుకుంటే, ఒక తరం చదువుకుంటే అతని కుటుంబం బాగుపడుతుంది, తర్వాత తరాలు బాగుపడతాయి. దాని ద్వారా ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం, ఆ దేశం బాగుపడేటువంటి ఇది ఉంటుంది. ఇది శాశ్వతమైన అభివృద్ధి. దీనికి ఎక్కడా కూడా రిపేర్లు ఉండవు, దీనికి ఎక్కడా కూడా మెయింటెనెన్స్లు ఉండవు. కాబట్టి ఈ కుహనా మేధావులు, పెత్తందారులు, డబ్బు ఉన్నవాళ్ళు ఏసీల్లో కూర్చొని పేద బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు కూడా మన ఇళ్ల ముందు నిలబడాలి, ఏదైనా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకం రావాలంటే నా ఇంటికి వచ్చి చెప్పులు ఇడిచి ఆత్మగౌరవాన్ని కోల్పోయి తలకాయ ఉంచుకొని నా కాళ్ళు పట్టుకొని బతిమలాడాలి. అటువంటి పరిస్థితి లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. మా ఇంటి దగ్గరికి ఎవడో రావట్లేదు, పింఛన్ ఇమ్మని ఎవడో మా దగ్గరికి వచ్చి బతిమలాడట్లేదు, రేషన్ కార్డు ఇమ్మని ఎవడో కూడా మా దగ్గరికి వచ్చి చెప్పులు ఇడిచి బతిమలాడట్లేదు, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సహాయ పథకం కానీ ఇళ్ల స్థలం కానీ ఇవ్వమని వాళ్ళు వచ్చి కొంగుజాచి మమ్మల్ని అడగట్లేదు. మా విలువ పోయింది, మా పెత్తందారులు బతకలేకపోతున్నాం, మా పరువు పోయింది. ఇదివరకు ఎక్కడికి వెళ్ళినా కూడా 10 మంది వచ్చి మాకు గుంపులుగా సహాయం అడిగేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఇంటికే సహాయం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. లబ్ధిదారులు, జెన్యూన్ లబ్ధిదారులు, కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, వాళ్ళు ఏ పార్టీకి వేసినా, ఏ కులం వాళ్ళైనా, అగ్రకులాల వాళ్ళైనా కూడా, పేదవాళ్ళు అయితే వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తా ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ ఏ రకంగా చూసుకోవాలి అనేది ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా, ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా, ఒక మనవళ్ళలాగా, ఒక మిత్రుడిలాగా, స్నేహితుడిలాగా ఆ కుటుంబాలని, కొన్ని లక్షల కుటుంబాలని ఈ ముఖ్యమంత్రి గారు ఆదుకుంటా ఉన్నాడు. నేను గతంలో తెలుగుదేశం పార్టీలో 20 సంవత్సరాలు పనిచేసా సుమారుగా. అంటే పోటీ చేసిన కాలం కానీ, అంతకుముందు యాక్టివ్గా ఉన్న కాలం కానీ ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగనటువంటి కార్యక్రమాలు ఇవి. మేము ఎప్పుడు కల్లో కూడా అనుకోలే ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇంత మంచి చేయగలదు, ఇంత మంచి చేయగలదా అని. నేను నవరత్నాలు మేనిఫెస్టో చూసినప్పుడు కూడా పోయినసారి ఎన్నికలకు ముందు మేధావులను అడిగితే దేవుడు దిగి వచ్చిన చేయలేడు వంశీ ఇవన్నీ అని అడిగారు, చెప్పారు నాకు. నిజంగా దేవుడు దిగి వచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ 5 సంవత్సరాలుగా చేసి చూపెట్టారు. మొదటి సంవత్సరం ఏమన్నారంటే 6 నెలలు ఇస్తారు, తర్వాత ఏ కుటుంబానికి సహాయం చేస్తాడు, ఏముండదు అన్నారు. తర్వాత 1 సంవత్సరం ఇస్తాడన్నారు. ఇంతలో కరోనా వచ్చింది, అయిపోయింది రాష్ట్రం అన్నారు. తర్వాత 3వ సంవత్సరంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అని అల్లరి మొదలుపెట్టారు. అప్పుల పాలైపోయింది, మనందరి నెత్తి మీద ఎంత ఉంది, ఎవడో వచ్చి మన అప్పులు కట్టమంటాడు అని వీళ్ళందరూ గతంలో అప్పులు కట్టినట్టు బాగా అనుభవం ఉన్న వాళ్ళలాగే మేధావులంతా చెప్పారు. 4వ సంవత్సరం వచ్చేపాటికి ఏం చెప్పాలో తెలియక మేము ఎక్కువ ఇస్తాం, ఆయన ఇచ్చిన దానికన్నా 2 రెట్లు ఇస్తాం, 3 రెట్లు ఇస్తాం, 4 రెట్లు ఇస్తామని భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ చూతారు కదా, రూపాయి టికెట్ కొనండి 1,00,000 ఇస్తాం, ₹10 టికెట్ కొనండి 50,000 ఇస్తామని. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చెబుతున్నారంటే, మీరు ఇంట్లో 4 ఉంటే అమ్మఒడి, 5 ఉంటే అమ్మఒడి, 6 ఉంటే అమ్మఒడి. ఇప్పుడు ఆయన కోసం గబగబా 5-6 కానీ వీళ్ళు పాఠశాలలకు వచ్చి వాళ్ళు వచ్చేదాకా ఈ చంద్రబాబు నాయుడు గారు కాటికి వెళ్లకుండా ఉండి ఇదంతా జరిగే పని. ఇంత గొప్ప మహానుభావుడు చంద్రబాబు నాయుడు గతంలో ఒక సైకిల్ ఇవ్వలేకపోయాడు స్కూల్ పిల్లలకి. సైకిల్ ఖరీదు ఒక 5-6 వేల రూపాయలు. 5 సంవత్సరాలు పనిచేస్తుంది అంటే సంవత్సరానికి 1000 రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెట్టలేని నీచ నికృష్ట దరిద్ర రాజకీయవేత్తలందరూ వాళ్ళు చేరి సంవత్సరానికి 15,000 ఇస్తాం, 30,000 ఇస్తాం, 40,000 ఇస్తాం, 60,000 ఇస్తాం, 1,00,000 ఇస్తాం కరెంట్ అన్నారు. వీళ్ళు చెబితే కనేస్తారు, వీళ్ళు చెబితే జనం వచ్చేస్తారు వీళ్ళు పెట్టి అమ్మఒడి కోసం. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాలి ఎవడు దొంగ, ఎవరు నిజంగా చేసేవాళ్ళు అనేది. అట్లాగే కరెంటు తీగల మీద బట్టలు ఆరేస్తే ఇవన్నీ కరెంటు తీగల మీద ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్లేటు ఫిరాయించి నేనే సలహా చెప్పానంటాడు, లేకపోతే కంప్యూటర్ నేనే కనిపెట్టానంటాడు, లేకపోతే ఫోన్ నేనే కనిపెట్టా అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని బాగా చదివించుకోండి, ఇంగ్లీష్ మీడియంలో చదివించండి, ఐబీ సిలబస్ ఇస్తాను, మీ పిల్లలందరినీ బాగు చేసుకోండి అంటే
ఈయనేమో తమ్ముళ్ళు సాయంత్రానికి మంచి సరసమైనటువంటి నాణ్యమైన ధరలకు నారావారి సారా పోస్తారంటాడు. ఇక్కడే తెలుస్తుంది కదా ఎవరు దార్శనికుడు ఎవడు దరిద్రుడు అనేది. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి. స్వాతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం ఇంత మంచి చేసింది? ఎవరైనా చెప్పారు తప్పితే చేసి చూపెట్టారా? చేసి చూపెట్టిన ప్రభుత్వం, మీ కష్టాలను ఆదుకున్న ప్రభుత్వం, నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సిన అవసరం, జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాల్సిన అవసరం, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం పేద బడుగు బలహీన వర్గాలన్నిటికీ కూడా ఉంది. ఆయన ప్రతిరోజు ఏ వర్గాలను అయితే దగ్గర చేసుకొని రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, సాంఘిక పరంగా, సామాజిక పరంగా అత్యున్నత పదవులు ఇస్తూ వాళ్ళందరినీ ఎంపవర్ చేస్తూ చూస్తున్నారు. ఆ వర్గాలన్నిటికీ కూడా చారిత్రక ఆవశ్యకత. లేకపోతే మళ్ళీ కూడా గతంలోలాగా పెత్తందారుల కాళ్ళ కింద నలిగిపోవటం, వాళ్ళ ఇళ్ల ముందు నిలబడటం, జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి పింఛన్లు ఇవ్వండి, రేషన్లు ఇవ్వండి అని బతిమలాడటం, కాళ్ళకి చెప్పులు విడిచి ఆత్మగౌరవం లేకుండా మళ్ళీ పాత రోజులు తిరిగి వస్తాయి. కాబట్టి అందరూ కూడా విజ్ఞప్తితో ఆలోచించాలి. నేనైతే ఇది 4వసారి ఎన్నిక. నేను 2 సార్లు గెలిచాను. నాకన్నా ముందు ఈ నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళు 5గురు శాసనసభ్యులు ఆల్రెడీ బతికున్నారు. నేను 6వ కృష్ణుడి నియోజకవర్గం. కాబట్టి ఒక నియోజకవర్గంలో నేను 3వసారి గెలిచినా 4వసారి గెలిచినా ఇది కాదు. కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 2వసారి గెలిస్తే ఈ రాష్ట్రం యొక్క పేద బడుగు బలహీన వర్గాల యొక్క దశ దిశ మార్చగలిగిన శక్తి, ధైర్యం, నిర్ణయం తీసుకునేటువంటిది దమ్ము ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎటువంటి దాన్నైనా ఎదుర్కొని పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్ని ఇబ్బందులైనా కూడా ఎదుర్కొని ఈ వర్గాలను పైకి తీసుకురాగలిగిన శక్తి ఉన్న నాయకుడు, సంకల్పం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సంరక్షించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని మీరే కాదు, మేమందరం సంరక్షించుకోవాలి, మనందరం సంరక్షించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని జనం రక్షించుకోవాలి. కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ముఖ్యమంత్రి గారు ఉంటే పేద బడుగు బలహీన వర్గాలు బతుకుతాయి. ఈ ముఖ్యమంత్రి గారు ఉంటే ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. మీరు చూస్తూ ఉన్నారు, ఒకరోజు ఏమంటారు వాలంటీర్లు అంతా దొంగలు, వాలంటీర్లు ఇళ్ళకెళ్ళి భర్త లేనప్పుడు తలుపులు కొడుతున్నారు, వీళ్ళదో ఉద్యోగమా, మూటలు మోసే ఉద్యోగం, వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు, చంద్రబాబు నాయుడు గారి ఆయన తాబేదారులు కానీ ఇన్ని రకాల కామెంట్స్ చేస్తారు. ఎన్నికలు వచ్చేప్పటికి మళ్ళీ ఏమంటారు, తమ్ముడు వాలంటీర్లు మీరు భయపడబాగండి మీకు 10,000 జీతం ఇస్తా అంటాడు. ముందు రోజు రామోజీరావు గారు మద్య నిషేధం విధించాలి, జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం విధించలేదు అంటాడు. చంద్రబాబు గారు ఏమంటాడు, సాయంత్రానికి తమ్ముళ్ళు బాగా పనిచేసి సాయంత్రానికి ఫుల్ బాటిల్ హాఫ్ బాటిల్ తాగాలంటే నారావారి సారా, నాణ్యమైన సారా నేను సప్లై చేస్తాను తమ్ముళ్ళు అంటాడు. కాబట్టి అవుట్డేటెడ్ నాయకుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టత లేదు. ముందు రోజు మాట్లాడిన దానికి వెనక రోజు మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది. ముందు రోజు ఓడి చెబుతాడు, వెనక రోజు ఓడి చెబుతాడు. ఆయన ఏ రోజైనా కూడా ఈరోజు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి బీజేపీ పార్టీ కానీ వీళ్ళు కానీ చిలకలూరిపేట మహాసభలో ఏమైనా మాట్లాడారా? మా అక్క పురంధరేశ్వరి గారు కానీ లేకపోతే ఈ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఏం చెబుతారు? ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి జెండాలు పట్టు తిరుగుతున్నారు. దాని మీద పాలసీ చెప్పాలి కదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద, పోలవరంలో పునరావాసం గురించి చెప్పాలి కదా వీళ్ళిద్దరూ. కృష్ణపట్నం పోర్టు మీదో, దుగరాజపట్నం పోర్టు మీదో, లేకపోతే ఇంకో పోర్టు మీదో చెప్పాలి కదా. లేకపోతే ఈ రాష్ట్రంలో వీళ్ళు చెప్పేటువంటి సూపర్ 6లో, సూపర్ 7లో ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండరు వేరే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చేస్తామని మా అక్క పురంధరేశ్వరి గారు చెప్పాలిగా. అంటే వాళ్ళదొక మోడీ గారు వచ్చి చిలకలూరిపేటలో ఏం చెబుతారు, ఎన్డీఏ ప్రభుత్వం మోడీకా గ్యారంటీ అంటాడు ఆయన. ఈయన ఏమంటాడు, 6 ప్యాక్ 7 ప్యాక్ చంద్రబాబు అంటాడు. ఈ రెండింటిల్లో ఏది కూడా కామన్ లేదు. డబుల్ ఇంజిన్ అంటారు. ఒక ఇంజిన్ ముందుకు లాగుతూ ఉంటుంది, ఒక ఇంజిన్ వెనక్కి లాగుతూ ఉంటుంది. ఎక్కడైనా వాళ్ళ ఎజెండాలో స్పష్టత ఉందా? వాళ్ళ కామన్ ఎజెండా ఉందా? ఇన్ని పార్టీలు కలిసి ఎందుకు పోటీ చేస్తున్నాయి? జనానికి మంచి చేయాలనే ఉద్దేశం ఉండాలి. మంచి చేయాలంటే కలిసి మేమేం మంచి చేస్తామని చెప్పాలి.
ఒకళ్ళు తూర్పుకు మంచి చేస్తామంటాడు, ఒక పడమరకు మంచి చేస్తానంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఏం మంచి చేస్తారు? వాళ్ళకే స్పష్టత లేదు, ఒక ఎజెండా లేదు. కాబట్టి ఇటువంటి పార్టీలు నమ్మకూడదు. ఈ బీజేపీ పార్టీని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, జనసేన పార్టీని కానీ నమ్మకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది. మేమంతా శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా గెలవటం వేరు, స్థానికంగా మా పాత్ర ఉంటుంది. కానీ రాష్ట్రం మొత్తం మీద ప్రభావితం చేయగలిగిన నాయకుడు, కొన్ని లక్షల కోట్ల కుటుంబాల జీవన విధానాన్ని, జీవన ప్రమాణాలని మెరుగుపరచగలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల కాలం మనం చూసాం ఆయన పనితీరు. మళ్ళీ కూడా చేయగలిగిన దమ్మున్న నాయకుడు, సత్తా ఉన్న నాయకుడు, సంకల్పం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అటువంటి నాయకుడిని, వయసులో చిన్నవాడైనా కూడా పెద్ద మనసున్న నాయకుడు, 10 మందికి పెట్టే నాయకుడు, ఆ సంకల్పం ఉన్న నాయకుడు. కాబట్టి ఆయన రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ, ఈ పార్టీ తరఫున నాకు మరింత సేవ చేసే ఉద్దేశంతో మరొక్కసారి నన్ను సపోర్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా తర్వాత ఈ నియోజకవర్గంలో కాంచనరావు గారి పాప నెక్స్ట్ నుంచి కూడా ఫీల్డ్లో ఉంటారు ఎలక్షన్స్లో. ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గారి నామినేషన్ ప్రక్రియ భాగంగా ఈరోజు జనాలు ఒక సునామీలాగా చూస్తుంటే ఆ జనసంద్రంలో గన్నవరం అనేది ఎప్పుడు కూడా గన్నవరం అనేది వార్తల్లో ఎప్పుడూ ఉంటుంది. అది అటువంటి గన్నవరం మళ్ళీ ఈరోజు ఈ ఒక నామినేషన్ ప్రక్రియలో గన్నవరం ఎటు చూసినా జనసంద్రం అవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత ఆదరణ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకం ఉంది అనేది మనకి ఈరోజు ఈ జనాలు చూస్తూనే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అది ఎవరు ఆపలేని సత్యం. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా ఆయన లబ్ధి చేకూర్చడం జరిగింది. చాలామంది చాలా రకాలుగా వాగ్దానాలు చేస్తుంటారు, చాలామంది చాలా జరగనేటి అన్ని వాగ్దానాలు చేసిన సందర్భాలు మనం చూసాం గత ప్రభుత్వాల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినేటి అన్ని 100% చేసి, అవే కాకుండా అదనపు కూడా చాలా పథకాలు ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఆయన దాదాపు ఒక 8 వారాల నుంచి ఈ సిద్ధం సభలు అయితేనేమి, మేమైతే సిద్ధం బస్ యాత్ర అయితేనే, ఇన్ని చూస్తుంటే ఆ జనాల ఆదరణ చూస్తుంటే అది ఎవరు కూడా దాన్ని ఆపలేదు. సునామీ కంటే ఇంకా చాలా బలమైన గాలి అని చెప్పచ్చు. సో ఈయన గాలిలో ఈ కూటమి అనేది కొట్టుకుపోవడం ఖాయం. అందులో నాకున్న అవగాహన ప్రకారం అయితే ఈ దేశ రాజకీయాల్లోనే ఈ కూటమి చాలా బలహీనమైన కూటమి, చాలా బలహీనమైన కూటమి. ఈ దేశ రాజకీయాల్లో మనం ఎన్నడూ చూస్తున్నాం ఇటువంటి కూటమిలు చాలా వచ్చాయి, కూటమి ప్రభుత్వాలు చాలా మనం చూసాం. కానీ ఇంత బలహీనమైన కూటమి మనం ఈ దేశ రాజకీయాల్లో మనం చూడలేదు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవబోతున్నాడు. మే 13వ తారీఖున జరగబోయే శాసనసభ ఎన్నికలు, అదేవిధంగా లోక్సభ ఎన్నికలు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు. అందులో ముఖ్యంగా గన్నవరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. వల్లభనేని వంశీ గారు ఇక్కడ మళ్ళీ 3వసారి శాసనసభ్యుడు అవడం తథ్యం. ఖచ్చితంగా గన్నవరం నియోజకవర్గం మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైన కేటగిరీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర మొదలు పెట్టిందే గన్నవరం నియోజకవర్గం నుంచి, కన్వెన్షన్ డాక్టర్ గారు. సో గన్నవరంతో ఆ ప్రత్యేకత ఉంది. గన్నవరం డెఫినెట్గా గన్నవరం ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు. ఎంతో గొప్ప గొప్ప నాయకులు ఈ భూమి మీద, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గెలుపు ఖాయం. ఇవన్నీ ఈ పోరాటం జరిగేది పెత్తనందారులకు, ఒక పేదవాడికి. జగన్మోహన్ రెడ్డి ఏ ఆలోచనతో మాట్లాడాడు కానీ అది ఖచ్చితంగా 100% అది నిజము. జరగబోయే ఎన్నిక కూడా ఒక పేదవాడికి, ఒక పెత్తనందారు. ఆ పోరాటంలో ఖచ్చితంగా ఒక పేదవాడు గెలవబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం. నమస్తే అండి.
ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.